హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడీస్ ఆఫ్ ఆంధ్ర. మీలో ఎవరైనా మొదటిసారిగా నా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆల్ అని వస్తుంది, అది కూడా క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. దేవి నవరాత్రులలో 8వ రోజు అమ్మవారిని శ్రీ దుర్గాదేవిగా అలంకరిస్తారు. నైవేద్యం కదంబం. ఇప్పుడు కదంబం తయారీ విధానం చూద్దాం. కదంబం ప్రిపేర్ చేసుకోవడానికి ముందు మనం రైస్ కుక్ చేసుకోవాలండి. ఇందుకోసం కప్పు బియ్యం తీసుకొని ఒకసారి వాష్ చేసుకొని కుక్కర్లో వేసుకొని కప్పుకి 3 కప్పుల నీళ్లు పోసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. కుక్ అయ్యేలోపు మనం మసాలా పౌడర్ని ప్రిపేర్ చేసుకుందాం. ఇందుకోసం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టీ స్పూన్ పచ్చెనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వీటన్నింటినీ తిప్పుకుంటూ లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. చూడండి, బాగా వేగిపోయాయి. ఇప్పుడు ఇందులో 3 ఎండుమిరపకాయలు కూడా వేసుకొని ఇంకొకసారి వేయించుకోండి. ఇలా వేగిన తరువాత ఇందులో ఒక చిన్న ముక్క పచ్చి కొబ్బరి కూడా వేసుకొని ఇంకొకసారి వేయించుకోండి. ఇలా వేయించుకున్న మసాలాలన్నింటినీ చల్లార్చుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకోండి. ఇప్పుడు మనకి రైస్ కూడా కుక్ అయిపోయిందండి. ఒకసారి తీసుకొని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఒక పాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులో కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకొని ఆ తరువాత 2 పచ్చిమిరపకాయలు పొడవుగా తరిగినవి అవి కూడా వేసుకోండి. వీటిని లైట్గా వేయించుకోండి. ఇవి వేగిన తరువాత ఇందులో క్యారెట్ ముక్కలు వేసుకోండి. నేను ఒక క్యారెట్ని కొంచెం మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. అలాగే ఒక బంగాళదుంప తరుగు, సొరకాయ ముక్కలు, ములక్కాయ ముక్కలు, బెండకాయ ముక్కలు, టమాటాలు కూడా వేసుకొని కొంచెం ఉప్పు, పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోండి. ఇవి బాగా మగ్గడానికి కనీసం 10 నిమిషాలు టైం పడుతుంది. మధ్య మధ్యలో తిప్పుకుంటూ మగ్గించుకోండి. ఇలా మగ్గిన తరువాత ఇందులో చింతపండు గుజ్జు కూడా వేసుకోండి. ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండుతో గుజ్జు తీసుకున్నానండి నేను. దీనిని కూడా వేసేసుకొని ఇందులో 1/2 కప్పు కందిపప్పు కూడా ఉడికించుకొని మెదుపుకొని వేసుకుంటున్నాను. ఇందులో 1 కప్పు నీళ్ళు కూడా పోసుకొని కలుపుకొని మూత పెట్టుకొని కూరగాయ ముక్కలు ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఈ కూరగాయ ముక్కలు కూడా పూర్తిగా ఉడకడానికి 10 నుండి 15 నిమిషాల టైం పడుతుంది. కొద్దిసేపటి తర్వాత ఒకసారి ఒక ముక్క ఒకటి తీసుకొని చెక్ చేసుకుందాం. ములక్కాయలు కొంచెం గట్టిగా ఉంటాయి కదా, అందుకే ములక్కాయలు చెక్ చేస్తున్నానండి. ఒకసారి చూసుకొని నొక్కితే మెత్తగా ఉండాలి. నాది ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ మొత్తం వేసుకోండి. అలాగే ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తరువాత 2-3 నిమిషాలు ఉడకనిచ్చి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతేనండి, ఇలా చేసుకుంటే గుళ్ళో తినే ప్రసాదంలాగే ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.